హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో మల్లె మొక్క గురించి అండి. ఈరోజు వీడియోలో సమ్మర్లో కూడా మల్లె మొక్కలు ఎలా నిరంతరం పువ్వులు పూయించాలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. చాలామంది మల్లె మొక్కలు కొంతకాలం మాత్రమే పువ్వులు పూస్తున్నాయని, మొగ్గలు చిన్నగా ఉండిపోతున్నాయని, కొత్త గ్రోత్ రావడం లేదని చెప్తుంటారు. అలాంటి సమస్యలకు కారణం ఏమిటి? మొక్కను ఎలా ప్రూనింగ్ చేయాలి? ఎలా వాటర్ ఇవ్వాలి? ఏ ఫెర్టిలైజర్స్ వేయాలి? పువ్వులు పెద్ద సైజులో రావడానికి హోమ్ మేడ్ కాల్షియం ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలి? అన్ని డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రతి ఫ్లవరింగ్ తర్వాత మల్లె మొక్కకు ప్రూనింగ్ చేయడం ఎందుకు అవసరమో తెలుసుకుందాం. మల్లె మొక్కలు ఎక్కువ పువ్వులు రావాలంటే ప్రూనింగ్ చాలా ముఖ్యమైన పని. మొక్కలో ఒకసారి ఫ్లవరింగ్ పూర్తయ్యాక ఆ ఫ్లవర్ స్టిక్స్ని కట్ చేసి తీసేయాలి. అలాగే పొడవుగా వెళ్ళిన టిప్స్ ఉంటాయి కదా, కొమ్మలు, అలాంటి వాటిని కూడా కొంచెం కట్ చేయాలి. సాఫ్ట్ ప్రూనింగ్ చేయాలి. ఎందుకంటే మల్లె మొక్కలు కొత్త బ్రాంచెస్ వచ్చినప్పుడు మాత్రమే కొత్త మొగ్గలు వస్తాయి. పాత కొమ్మలపై ఎక్కువగా ఫ్లవరింగ్ ఉండదు. ప్రూనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మొక్కలో సైడ్ నుండి కొమ్మలు ఎక్కువగా వస్తాయి. ప్లాంట్ బుషీగా మారుతుంది. కొత్త ఆకులు మరియు ఫ్రెష్ గ్రోత్ ఎక్కువ వస్తుంది. ప్రతి బ్రాంచ్ చివర ఫ్లవర్ బడ్స్ వస్తాయి మనకి. ఎయిర్ సర్క్యులేషన్ కూడా మొక్కకు బాగా ఉంటుంది. సన్లైట్ ప్లాంట్ అంతా ఈవెన్గా పడుతుంది ప్రూనింగ్ చేయడం వల్ల. మొక్కను ప్రూన్ చేయకుండా అలాగే వదిలేస్తే బ్రాంచెస్ పొడవుగా వెళ్ళిపోతాయి, కానీ ఫ్లవరింగ్ తగ్గిపోతుంది. ముఖ్యంగా సమ్మర్ సీజన్లో లైట్ ప్రూనింగ్ చాలా ఉపయోగపడుతుంది. హెవీ ప్రూనింగ్ చేయకండి. కేవలం డ్రైడ్ ఫ్లవర్ స్టిక్స్, వాడిపోయిన పూల గుత్తులను, అలాగే వీక్ బ్రాంచెస్, ఎండిపోయిన కొమ్మలు, అలాగే ఎక్కువగా పొడవుగా పెరిగిన కొమ్మలు అలాంటివి ఉంటాయి కదా, వాటి టిప్స్ మాత్రమే కట్ చేయండి. మొక్క అంతా కూడా ఒకే షేప్లోకి వచ్చేలాగా బుషీగా కట్ చేసుకోవాలి. మనం ప్రూనింగ్ చేసిన తర్వాత ప్లాంట్కి వాటరింగ్ మరియు ఫెర్టిలైజర్ ఇస్తే తర్వాత కొత్త గ్రోత్ వస్తుంది. ఆ కొత్త గ్రోత్ పైనే ఎక్కువ పువ్వులు పూస్తాయి. సెకండ్ పాయింట్ ఏంటంటే, సాయిల్ ఎప్పుడు మాయిస్ట్గా ఉండాలి. ఎందుకు? సమ్మర్లో మల్లె మొక్కకి వాటరింగ్ చాలా ముఖ్యమైనది. సాయిల్ పూర్తిగా డ్రై అవ్వకుండా ఎప్పుడూ స్లైట్ మాయిస్ట్గా ఉండాలి. మట్టిలో మాయిశ్చర్ లేకపోతే ప్లాంట్కి స్ట్రెస్ వస్తుంది. అప్పుడు ప్లాంట్ గ్రోత్ అలాగే ఫ్లవరింగ్ రెండు తగ్గిపోతాయి. సాయిల్ డ్రైగా ఉంటే వచ్చే సమస్యలు ఏంటంటే, కొత్త గ్రోత్ రావడం ఆగిపోతుంది. మొగ్గలు చిన్నగా వస్తాయి. మొగ్గలు పండుబారి రాలిపోతుంటాయి. ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. పువ్వుల సైజ్ చిన్నగా మారుతుంది. ఫ్లవర్ ఫ్రాగ్రెన్స్, సువాసన కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా టెర్రస్ మీద పాట్స్ ఉంటే సాయిల్ చాలా త్వరగా డ్రై అవుతుంది సమ్మర్లో. అందుకే మార్నింగ్ వాటరింగ్ చేయడం చాలా అవసరం అండి. అయితే ఓవర్ వాటరింగ్ కూడా చేయకండి. సాయిల్ సాగీగా ఉంటే రూట్స్ డ్యామేజ్ అవుతాయి. కాబట్టి ఫింగర్తో సాయిల్ చెక్ చేసి టాప్ లేయర్ కొంచెం డ్రైగా అనిపిస్తే వాటరింగ్ చేయండి. అలాగే మల్లె మొక్కకు మల్చింగ్ కూడా చాలా ఉపయోగపడుతుంది. డ్రై లీవ్స్, ఎండిన ఆకులు లేదా కోకోపీట్ కొద్దిగా సాయిల్ పైన వేస్తే మాయిశ్చర్ ఎక్కువసేపు ఉంటుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే, నెలకొకసారి వెర్మి కంపోస్ట్ ఇవ్వడం వల్ల ప్రయోజనాలు. మల్లె మొక్కలు కంటిన్యూస్గా ఫ్లవరింగ్ రావాలంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ చాలా హెల్ప్ చేస్తాయి. అందులో వెర్మి కంపోస్ట్ బెస్ట్ ఫెర్టిలైజర్ అండి. నెలకొకసారి 2 గుప్పెళ్ళు వెర్మి కంపోస్ట్ ఇవ్వండి. వెర్మి కంపోస్ట్లో చాలా ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. నైట్రోజన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది. నైట్రోజన్ వల్ల కొత్త ఆకులు మరియు గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. ఫాస్ఫరస్ వల్ల రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి. పొటాషియం ఫ్లవరింగ్ ఎక్కువ రావడానికి, ఫ్లవర్ సైజ్ పెద్దగా రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే వెర్మి కంపోస్ట్లో మైక్రోన్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. అవి ప్లాంట్ ఓవరాల్ హెల్దీ గ్రోత్ కోసం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది సాయిల్ స్ట్రక్చర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. వెర్మి కంపోస్ట్ ఇవ్వడం వల్ల సాయిల్ సాఫ్ట్గా ఉంటుంది. వేర్లు హెల్దీగా పెరుగుతాయి. ప్లాంట్ స్ట్రెస్ తగ్గుతుంది. మొగ్గలు ఎక్కువగా వస్తాయి. ఫ్లవర్ సైజ్ పెరిగి పువ్వుల ఫ్రాగ్రెన్స్, సువాసన కూడా పెరుగుతుంది. సువాసన మంచిగా వస్తాయి. వెర్మి కంపోస్ట్ వేసిన తర్వాత సాయిల్ని కొంచెం టిల్లింగ్ చేసి వాటరింగ్ చేయండి. ఇప్పుడు మల్లె మొక్కకు ఒక మంచి ఫెర్టిలైజర్స్ చెప్తాను. 2 రకాల ఫెర్టిలైజర్స్ చెప్తానండి. మొదటిది, మల్లె మొక్కలో ఫాస్ట్ గ్రోత్ మరియు ఎక్కువ ఫ్లవరింగ్ కోసం డిఏపి అలాగే సీవీడ్ లిక్విడ్ కాంబినేషన్ చాలా బాగా పనిచేస్తుంది. డిఏపి ఫెర్టిలైజర్లో నైట్రోజన్, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి. సాయిల్ లూజ్ చేసి 1/2 స్పూన్ డిఏపిని సాయిల్లో మిక్స్ చేయండి.
డైరెక్ట్గా రూట్స్కి తగలకుండా పాట్ ఎడ్జెస్ దగ్గర అప్లై చేయాలి డిఏపిని. డిఏపి వల్ల కొత్త కొమ్మలు త్వరగా వస్తాయి, వేర్లు స్ట్రాంగ్ అవుతాయి, ఫ్లవర్ బడ్ ఫర్మేషన్ పెరుగుతుంది, అలాగే ప్లాంట్ ఎనర్జెటిక్గా మారుతుంది. డిఏపి ఇచ్చిన తర్వాత ఇప్పుడు సీవీడ్ లిక్విడ్ గురించి చూద్దామండి. 5 ml సీవీడ్ లిక్విడ్ని 1 లీటర్ వాటర్లో మిక్స్ చేసి 15 రోజులకు ఒకసారి ఇవ్వాలి. సీవీడ్లో న్యాచురల్ గ్రోత్ హార్మోన్స్ ఉంటాయి, అమైనో యాసిడ్స్ ఉంటాయి, మైక్రోన్యూట్రియంట్స్ సూక్ష్మ పోషకాలు ఉంటాయి, అలాగే ట్రేస్ మినరల్స్ కూడా ఉంటాయి. ఇది ప్లాంట్ స్ట్రెస్ని తగ్గిస్తుంది, సమ్మర్ హీట్ని తట్టుకునే శక్తినిస్తుంది మొక్కకు. సీవీడ్ ఉపయోగించడం వల్ల కొత్త చిగుర్లు వేగంగా వస్తాయి, ఆకులు గ్రీన్గా మారుతాయి, ఫ్లవరింగ్ ఇంప్రూవ్ అవుతుంది, ప్లాంట్ రికవరీ, ప్లాంట్ స్లోగా ఎదుగుతూ ఉంటే ఫాస్ట్గా ఎదుగుతుంది. డిఏపి అలాగే సీవీడ్ ఈ 2 ఫెర్టిలైజర్స్ కూడా బ్యాలెన్స్డ్గా మల్లె మొక్కకి ఇచ్చారంటే మల్లె మొక్క హెల్దీగా గ్రో అవుతుంది. సెకండ్ ఫెర్టిలైజర్ ఏంటో తెలుసుకునే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మీ కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పువ్వులు పెద్ద సైజులో, మల్లె పువ్వులు పెద్ద సైజులో రావడానికి నేను ఒక హోమ్ మేడ్ కాల్షియం రిచ్ ఫెర్టిలైజర్ చెప్తానని చెప్పాను కదా, ఇదే మెయిన్ ఫెర్టిలైజర్ అండి మల్లె మొక్కకు. కెమికల్ ఫెర్టిలైజర్స్ యూస్ చేయలేని వాళ్ళు ఇది యూస్ చేయొచ్చు. ఇప్పుడు పువ్వులు పెద్ద సైజులో రావడానికి మరియు బడ్స్ స్ట్రాంగ్గా ఉండడానికి హోమ్ మేడ్ కాల్షియం ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. 1 లీటర్ వాటర్లో 5 స్పూన్లు రా మిల్క్ మిక్స్ చేయండి. రా మిల్క్ అంటే పచ్చి పాలు. ఈ సొల్యూషన్ని 15 రోజులకు ఒకసారి సాయిల్లో ఇవ్వాలి. రా మిల్క్లో చాలా పోషకాలు ఉంటాయి, కాల్షియం ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం, విటమిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాల్షియం ప్లాంట్కి చాలా ముఖ్యమైన పోషకం అండి. కాల్షియం ఫెర్టిలైజర్ మల్లె మొక్కకి ఇవ్వడం వల్ల మొగ్గలు స్ట్రాంగ్గా ఉంటాయి, పువ్వుల సైజు పెరుగుతుంది, లీఫ్ స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, రూట్ డెవలప్మెంట్కి అలాగే ప్లాంట్ ఇమ్యూనిటీ పెరగడానికి హెల్ప్ చేస్తుంది. అదే మల్లె మొక్కలో కాల్షియం డెఫిషియన్సీ ఉంటే బడ్స్ వీక్ అవుతాయి, మొగ్గలు వీక్గా మారి పండుబారి రాలిపోతుంటాయి. ఈ మిల్క్ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల పువ్వులు హెల్దీగా అలాగే పెద్ద సైజులో వస్తాయి. అయితే ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వకండి, మెన్షన్ చేసిన డోస్ మాత్రమే ఫాలో అవ్వండి. ఈ ఫెర్టిలైజర్ని మీరు ఉదయం సమయంలో లేదా సాయంత్రం సమయంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రూనింగ్ చేసి ప్రాపర్ వాటరింగ్ చేసి కంపోస్ట్, డిఏపి, సీవీడ్ లిక్విడ్ అలాగే హోమ్ మేడ్ కాల్షియం ఫెర్టిలైజర్ ఉపయోగిస్తే సమ్మర్ అంతా మల్లె మొక్కలో హెల్దీ గ్రోత్తో కంటిన్యూస్ ఫ్లవరింగ్ వస్తుంది. నేను చూపించిన 2 ఫెర్టిలైజర్స్ కూడా ఒకేసారి వాడకండి. డిఏపి, సీవీడ్ ఒక వారం ఇస్తే ఇంకొక వారం కాల్షియం ఫెర్టిలైజర్, మిల్క్తో చేసిన ఫెర్టిలైజర్ ఇవ్వండి, సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి గార్డెనింగ్ టిప్స్ కోసం శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.